హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు మా గుంటూరు స్పెషల్ కారం అండి, సంబార్ కారం ఎలా తయారు చేయాలో తెలియజేస్తాను. ఈ కారం మేము అన్ని రకాల కూరల్లో వాడతామండి, చికెన్తో సహా. కూర రుచిని రెట్టింపు చేస్తుందండి ఈ కారము. ఈ కారాన్ని తయారు చేయడానికి నేను 2 రకాల మిరపకాయలను తీసుకున్నానండి. కేజీన్నర నెంబర్ 5 కాయలు. ఇవి బాగా మంటగా ఉంటాయండి, కలర్ తక్కువగా ఉంటాయి. 1 కేజీ బేడగల కాయలు తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి మంట తక్కువను కలర్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని ఈ 2 కాంబినేషన్ అయితే బాగుంటుందని నేను అలా చేశాను. మేము ముందుగా మిరపకాయల్ని బాగా నీళ్ళల్లో గుంజి ఎండబెట్టుకొని ఏపుకొని అప్పుడు మర దగ్గర తీసుకెళ్తామండి. ఎందుకంటే ఈ రోజుల్లో బాగా పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నారండి, వాటి అవిశేషాలు ఈ కాయలకు ఉంటుందని మేము ఆ విధంగా చేస్తాము. నేను మీకు ఈ వీడియోలో ఈ కారంలో వాడే అన్ని రకాల దినుసులు అంటే చిన్నులపాయలు కానీ, మెంతులు కానీ, ధనియాలు కానీ ఇవన్నీ కూడా పక్కా కొలతలతో మీకు వివరిస్తానండి. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ముందు తడిపిన కాయలు వచ్చేసరికి నెంబర్ 5 అండి. అవి చాలా మంటగా ఉంటాయి, కానీ కలర్ కూడా తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి ఆ కేజీన్నర కాయల్లో బేడక కాయలు అని చెప్పి మంచి కలర్ వచ్చే కాయలు ఉంటాయి, మంట లేకుండా. అవి 1 అర కేజీ కలుపుకుంటున్నాను. చూడండి, ఈ 1 కేజీ నేను వీటిని కూడా తడిపి పోస్తున్నాను. ఈ బేడకాయలు నెంబర్ 5 కాయలు 2 కలిపి కనుక కారం కొట్టించుకున్నామంటే కలర్ ఉంటుంది, మంట మోయనంగా ఉంటుందండి. అందుకని చెప్పి మేము ఈ విధంగా చేస్తాము. కేజీన్నర నెంబర్ 5 కాయలు తడిపేసాను. ప్లస్ ఇప్పుడేమో 1/2 కేజీ బేడకాయలు తడిపేసాను అనమాట. ఈ బేడకాయలు కలపడం వల్ల కారము మంచి కలర్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు 3 రోజులు బాగా ఎండిన తర్వాత తొడాలు తీసి ఈ విధంగా మళ్ళా 3 నుంచి 4 రోజుల పాటు బాగా ఎండనివ్వండి. చూడండి, వాటితో పాటు మనం వేయించాలనుకున్నటువంటి కారంలో కలపాలనుకున్నటువంటి ఈ దినుసులను కూడా ఎండబెట్టుకోండి. చూడండి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఉప్పు, వీటిని కూడా ఈ మిరపకాయలతో పాటు ఎండబెట్టుకోండి. చిన్నులపాయలు ఎండబెట్టని అవసరం లేదండి, మిగతా అన్నీ కూడా ఎండబెట్టాలి. మిరపకాయలు ఈ తొడాలు తీసుకున్న తర్వాత మరలా 3-4 రోజుల పాటు వీటిని ఎండబెట్టుకొని అప్పుడు మనము వేపుకోవాలన్నమాట. ఓకే, మిరపకాయలు ఈ విధంగా తడపటం వల్ల, గుంజి ఎండబెట్టడం వల్ల వాటికి ఉన్నటువంటి మట్టి కూడా దాదాపు 2 గిద్దల మట్టి బురద వచ్చిందండి. అంటే మనం గుంజకపోతే ఆ 2 గిద్దల మట్టిని మనము ఆహారంలో తీసుకుంటున్నట్టు లెక్క అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అదొకటండి. మిరపకాయలు తొడాలు తీసి మాత్రం గుంజొద్దండి, పాడైపోతాయి అన్నమాట. తొడాలు తీయకుండానే గుంజి ఎండబోయాలి. ఓకే, తర్వాత 3 రోజుల తర్వాత మనం తొడాలు తీసి మళ్ళా ఎండబోయాలన్నమాట. ఓకే, ఈ ఎండిన తర్వాత మీకు పక్కా కొలతలు ఎంత తీసుకోవాలి, ఉప్పు ఎంత తీసుకోవాలి, జీలకర్ర ఎంత తీసుకోవాలి, మెంతులు ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు పక్కా కొలతలతో నేను వివరిస్తాను. ఓకే,
ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, 2 కేజీలు మిరపకాయలు, ఇదిగోండి 2 కేజీలు మిరపకాయలు తీసుకున్నాను. వాటిని తొడాలు తీసి ఎండబెడితే ఎంత వెయిట్ వచ్చిందనేది చూడండి. ఇదిగోండి కేజీ 710 గ్రాములు. మనం అంటే ఈ 10 గ్రాములు వచ్చేసరికి ఇదిగోండి ఈ కవరు కింద తీసేయచ్చు. ఓకే, కేజీ 700 వచ్చినాయి అంటే 300 తరిగిపోయిందనమాట. తొడాలకు కానీ మనకి మళ్ళా ఎండటం వల్ల కానీ 300 తరిగిపోయింది, కేజీ 700 వచ్చింది. ఓకే, ఈ కేజీ 700కి దినుసులు ఎంత వేసుకోవాలి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. చూడండి ముందుగా ఇదిగోండి చిన్నులపాయలు కాటా వేస్తున్నాను. చిన్నులపాయలు పూర్తి గర్భాలు తీయాల్సిన పని లేదండి, ఒలుసుకుంటే సరిపోద్ది. ఇది చిన్నులపాయలు కాటా వేస్తున్నాను చూడండి. చిన్నులపాయలు వచ్చేసరికి 2 కేజీ తీసుకుంటున్నానండి. చూడండి ఇది ఎంత ఉంది, కేజీ 130 గ్రాములు ఉంది. చూడండి కేజీ 130 గ్రాములు ఉంది. ఈ కవర్ కింద ఒక 100 గ్రాములు పోయిద్ది. ఓకే, మనకి కేజీ నికరంగా వస్తాయి అన్నమాట. అంటే మామూలుగా లెక్క ప్రకారం అయితే కేజీ మిరపకాయలకు వచ్చేసరికి అర కేజీ చిన్నులపాయలు వేయాలండి. ఇది కేజీ 700 ఉంది కదా, చిన్నులపాయలు కాసిన ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పి నేను 2 కేజీలు లెక్క వేసుకొని ఓకే కేజీ వేసుకుంటున్నాం అన్నమాట చిన్నులపాయలు. ఓకే, ధనియాలు వచ్చేసరికి 4 గిద్దలు తీసుకుంటున్నానండి. అంటే కేజీ మిరపకాయలకి మనకి అరషాళ్ళు పడతాయి. ఓకే, ఆ లెక్కన నేను 4 గిద్దలు అయితే తీసుకున్నాను, సరిపోద్ది. ఏంటంటే కేజీ 300 కలుపుకొని 2 కేజీల లెక్కే తీసుకున్నాను ధనియాలు కూడా. కానీ ఇంతకంటే ఎక్కువ కనుక వేసామంటే మాత్రం కారం తెల్లగా వస్తుందండి, అది జాగ్రత్త పడండి. ఓకే, జీలకర్ర కూడా 4 గిద్దలు తీసుకున్నాను. జీలకర్ర ఎక్కువ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. ఓకే, దీనివల్ల ఎలాంటి నష్టం ఏం లేదు. జీలకర్ర బాగా ఎక్కువ ఉంటే ఇంకా కమ్మని వాసన వస్తుంది అన్నమాట కారము. ఓకే, ఉప్పు అండి, కల్లుప్పు ఎండబెట్టాము. ఇది వచ్చేసరికి 9 గిద్దలు తీసుకున్నాను. అంటే ఏ లెక్కన తీసుకున్నానంటే కేజీకి వచ్చేసరికి 5 గిద్దలండి. కేజీ మిరపకాయలకు వచ్చేసరికి 5 గిద్దలు ఉప్పు తీసుకుంటున్నాను. ఆ లెక్కన 9 గిద్దలు తీసుకున్నాను అనమాట. ఇంకా ఉప్పు కనుక ఎక్కువ అయిందంటే కారం తెల్లగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూడండి ఆముదం వచ్చేసరికి అర కేజీ తీసుకున్నానండి. అంటే కేజీకి వచ్చేసరికి లెక్క ప్రకారం 1/4 కేజీ సరిపోయింది. ఆముదం కొంచెం ఎక్కువ ఉండటం వల్ల కారం కూడా కలర్ వచ్చుద్ది అనమాట. కలర్ ఉంటుంది, ముద్దగా ఉంటుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది వెరవెరలాడకుండా. అందుకని చెప్పి నేను కేజీ 700కి అర కేజీ ఆముదం తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు 1/4 కేజీ కంటే పెచ్చే తీసుకున్నాను. తీసుకొని ఈ కరివేపాకు కూడా ఎండబెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ కూడా మనం వేపుకోవాలండి. మిరపకాయలు కానీ కరివేపాకుతో సహా చిన్నులపాయలు దప్పనిచ్చి మిగతావన్నీ కూడా మనం వేపుకొని అప్పుడు కారం మర దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే, ఎలా వేపాలి అనేది కూడా మీకు వివరంగా వీడియో చూపిస్తాను. ఇదిగోండి మిరపకాయలు కానీ ఈ దినుసులు కానీ అన్నీ కూడా వేపిన తర్వాత ఒక పూట ఎండలో ఎండనివ్వాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 5:30 అవుతుందండి. ఈ టైంలో నేను వేపుతున్నాను. ఓకే, ఈ టైంలో వేపామంటే కూర ఉండదు, కూర తక్కువగా ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. అది ఒకటను. ఈరోజు పగలల్లా కూడా ఎండలో ఎండబెడతాను. సాయంత్రం 3 o'clock ఆ టైం కాడ నుంచి కనుక మర దగ్గర తీసుకెళ్ళి వేయించుకొచ్చుకున్నామంటే, కారం వేయించుకొచ్చుకున్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. మనము చాలా కేర్ తీసుకోవాలండి మిరపకాయల కారం పెట్టుకోవడానికి, మసాలా కారం, సాంబార్ కారం. ఎందుకంటే సంవత్సరం పాటు ఉంచుకుంటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మిరపకాయలు వేపుతున్నాను. మిరపకాయలు వేపేటప్పుడు కనుక మనం కాస్త ఉప్పు కనుక వేసుకొని కనుక వేపుకున్నామంటే మాడకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా కూడా కాలనీయకూడదండి, జస్ట్ కొంచెం వేగితే సరిపోద్ది. ఓకే, కొంచెం ఏడి మీద ఉంటే సరిపోద్ది.
అంతేగాని మరీ మాడనివ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మన అమ్మమ్మల కాలం నాటైతే మంగళం అని చెప్పి ఒక కుండకి బెజ్జం వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి దాంట్లో వేపేవాళ్ళు అండి. ఇప్పుడు ఆ ప్రొసీజర్ అంతా లేదు కదా, అది చెప్పి ఇంకా బాగుండిద్దేమో. ఇప్పుడు ఫ్యాషన్గా బండిలో వేసుకోవటం అవుతుంది. ఓకే, ఇది మాత్రం అయితే సరిపోద్ది. ఆపేసాను, స్టవ్ ఆపేసాను. చిన్నులపాయలు ఆముదం తప్పనిచ్చి మిగతా అన్నీ కూడా వేపాలండి. ఓకే, ఇప్పుడు ఉప్పుతో సహా వేపాలి. ఇప్పుడు ఉప్పు వేపుతున్నాను, ఎండబెట్టినటువంటి ఉప్పుని వేపుతున్నాను. చూడండి, ఒక ఆయిల్గా కాదు 2 ఆయిల్గా అయినా వేసుకొని వేపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ధనియాలు వేపుతున్నాను. ఈ ధనియాలు వచ్చేసరికండి వెంటనే ఏగుతాయి అన్నమాట. అలా జాగ్రత్తగా వేపుకోవాలి, మాడనివ్వకూడదు. ఓకే, చూడండి, ఇప్పుడు జీలకర్ర వేపుతున్నాను. సగం ఒకసారి సగం రెండో వాయిగా వేసుకుందాం. మొత్తం ఒకేసారి కాకుండా అయితే బాగుంటుంది. జీలకర్ర కూడా ఈ సెగకే వేగిద్దండి. ఈ మాత్రమే అయితే సరిపోతుంది. మంట ఆపేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మెంతులు వేపుతున్నాను. మెంతులు వేపుతుంటే కమ్మన వాసన వస్తుందండి. చూడండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేపుతున్నాను. కరివేపాకు సహా వేపాలని చెప్పాను కదా, కరివేపాకు కూడా వేపుతున్నాను అన్నమాట. ఇంకా అన్ని రకాల దినుసులు వేపడం అయిపోయింది. వీటినన్నిటినీ కూడా ఈరోజు పగలల్లా బాగా ఎండలో ఎండనిచ్చి సాయంత్రం మన దగ్గర తీసుకెళ్ళి కారం వేయించుకొచ్చి మీకు చూపెడతానండి. 2 కిలోల మిరపకాయలకి ఈ దినుసులు వేసుకుంటే మనకి ఎంత కారం వస్తుందనేది కూడా మీకు చూపెడతాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కమ్మని వాసన వస్తుందన్నమాట కారము. చూడండి ఎంత బాగుందో చూడండి. ఈ కూరకి ఎంత టేస్ట్ని తీసుకొచ్చుద్దంటే, ఏ కూర లేనప్పుడు కూడా మనము ఈ కారాన్ని కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. మాది గుంటూరు సైడ్ అనమాట, మాది గుంటూరు దగ్గరలో మా ఊరు. అందువల్ల ఈ కారం గురించి మాకు చాలా బాగా తెలుసు. ఇది గుంటూరు స్పెషల్ అనమాట, గుంటూరు స్పెషల్ సంబార్ కారం. ఫ్రెండ్స్, ఈ కారాన్ని వచ్చేసరికి మనము కేజీ 700 మిరపకాయలు తీసుకుంది. చిన్నులపాయలు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, మెంతులు కానీ, ఉప్పు కానీ, ఇవన్నీ ఆముదం కానీ ఇవన్నీ వేసాం కదా, మనకి ఒక 100 గ్రాములు తక్కువగా 5 కేజీలు కారం వచ్చిందండి. సూపర్గా ఉంది, బాగా కమ్మన వాసన వస్తుంది. ఇప్పుడే వేసుకొని తిందాం అనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ కారాన్ని ఈ విధంగా ఈ కవర్స్లో, ప్రెస్సింగ్ కవర్స్ అని ఉంటాయండి, ఈ కవర్స్లో కనుక పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నామంటే సంవత్సర కాలం పాటు సువాసన తగ్గదు, కలరు తగ్గదండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తారని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.